మాతృసాగించన బద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనోజాయే గోదాయే నిత్యమంగళం. నవవిధ భక్తులకు నాణ్యమైనటువంటి మార్గం. నామస్మరణ ఒక్కటే మార్గమని మనకి పెద్దలందరూ కూడా సెలవిచ్చారు. యుగానికి ఒక అవతారం ఇచ్చినటువంటి భగవంతుడు దేవుడి దర్శనం పొందడం అనేటువంటిది ఉంటుంది. కొందరికి ఒకప్పటి రోజుల్లో ఒకప్పటి యుగములలో తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకునేవారు. దీర్ఘ తపస్సులు చేయడానికి, క్రతువులు చేయడానికి, యజ్ఞ యాగాదులు చేయడానికి ఓపిక లేనటువంటి వారికి, అలాగే మంద బుద్ధిమంతులకు కూడా ఈ కలియుగం నిలయమని, అంటే అత్యంత కఠినమైనటువంటి తపస్సులు చేసే ఓపికే కాదు, సాధారణమైనటువంటి క్రతువులు ఏమైనా చేయడానికి కానీ, యజ్ఞయాగాదులు చేయడానికి కానీ, కనీసం ఒక 2 గంటల పాటు మనశ్శాంతిగా కూర్చొని రమాసహిత సత్యనారాయణ వ్రతం చేయడానికి కూడా ప్రస్తుత కలియుగంలో ఓపికలు లేకుండా పోతున్నాయి మానవులకి. అంతే కదా, ఏదైనా ఒక కార్యక్రమం మన గృహంలో చేసుకున్నాము అంటే భగవంతుడు అత్యంత ప్రధానమైనటువంటి నాయకుడిని మనం పిలిచి పూజ చేస్తున్నాం. అటువంటి పూజ ఆయన కోసం చేస్తున్నప్పుడు మనం ఆయన మీదే మనస్సు లగ్నమై ఉండాలి, కానీ అన్య వ్యవహారాల మీద ఎక్కువ ఆలోచన వెళ్ళిపోతుంది. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వంటలు సరిగ్గా చేస్తున్నాడా లేదా అని చెప్పి ఇలాంటి ఆలోచనల మీదకి వెళ్ళిపోతూ ఉంటున్నాయి ప్రస్తుత సమాజంలో. అందుకనే కలియుగం మందబుద్ధి గల వాళ్లకు కలియుగం నిలయమని ఎప్పుడో పెద్దలే చెప్పారు. ఎంతో తపస్సు చేస్తే కానీ ఆ రోజులలో ఋషులకు భగవత్ సాక్షాత్కారం లభించేది కాదు. ఎంతో కఠినమైనటువంటి తపస్సు చేసి లేదా ఎంతో నియమనిష్టలతోటి మనస్సును పూర్తిగా భగవంతుడికి అర్పణం చేస్తేనే కానీ వారికి అది సాధ్యపడేది కాదు. అలాంటిది మరి కలియుగంలో ఏముండాలి అంటే నవవిధ మార్గములు, 9 రకముల మార్గములను పెద్దలు మనకు అందించారు. అందులో ప్రధానంగా శ్రవణము, కీర్తనము, స్మరణము, ఇవి 3 అత్యంత విశేషమైనటువంటివి. ముందుగా శ్రవణము అంటే వినటము. ఒక చోట ఒక భాగవన్ నామం వస్తోంది అంటే మనం వింటూ ఉంటాం. వినంగానే వెంటనే మనకి తెలియకుండానే మన మనస్సులో అది కీర్తనం చేయాలి, స్మరణం చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే వినడము, వింటే ఊరుకోకుండా అనడము, అన్నదాన్ని పదే పదే అంటూ ఉండడం. శ్రవణము అంటే వినడము, కీర్తనము అంటే ఒకసారి స్మరణ చేయడం, స్మరణము అంటే 1కి 10 సార్లు చెబుతూ అదే మనసులో కంటిన్యూగా అనుకుంటూ ఉండటం. ఇవి 3 మనకు తెలియకుండా. వినడం ఒక్కటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ముందు దాని మీద శ్రద్ధ పెట్టాలి. విన్నామనుకోండి ఆటోమేటిక్గా నోరు ఆడుతుంది. నోరు ఒకసారి ఆడి ఊరుకుంటుందా, లేదు పదే పదే అంటూ ఉంటుంది. అందుకనే భగవంతుడి యొక్క పూజలు చేసేటప్పుడు ఒక్కరిగా చేయడం కన్నా 10 మందిలో కలిపి చేస్తే ఒకరిని మించి ఉత్సాహం మరొకరికి చేరి ఆ నామాన్ని పదే పదే స్మరణ చేస్తూ ఉంటాము కనుక పెద్దలు ఎప్పుడూ కూడా అలా తెలియజేసేవారు. తర్వాత పాదసేవనం, అర్చనం, వందనం. పాదసేవనము అంటే భగవంతుడు ఒక విగ్రహాన్నో, ఒక పటాన్నో, ఒక ఆకారాన్నో పెట్టుకొని దానికి అర్చించడం అనేటువంటి దాన్ని పాదసేవనం అంటారు. అంటే మనస్సును కాన్సన్ట్రేషన్ చేయడం కోసం. కొందరు చెబుతూ ఉంటారు విగ్రహారాధన ఎందుకు అంత అవసరమా అని. ప్రస్తుత కాలంలో విగ్రహారాధన ఎందుకు అన్న వాళ్ళే విగ్రహాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే మన కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద ఉండాలి. ఒక వ్యక్తిని మనం వెతుకుతున్నాము అన్నప్పుడు ఇంకో వ్యక్తి ఫోటో తీసుకుని వెళితే ఆ వ్యక్తి మనకు దొరుకుతాడా? దొరకడు కదా. అలాగే మనం సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ పటం పెట్టుకుంటాం, లేదా కేదారేశ్వర వ్రతం చేస్తే కేదారేశ్వర వ్రతం శివుడి యొక్క పటాన్ని పెట్టుకుంటాం. కాబట్టి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము అంటే పూర్తిగా మనస్సును భగవంతుడి మీద లగ్నం చేసుకోవడం కోసం. అదే పాదసేవనం. తర్వాత పాదసేవనం, అర్చనం. ఆ యొక్క నామాన్ని చెప్పుకుంటూ ఆ భగవంతుడికి అర్చించడం అనేటువంటిది చాలా విశేషం. అర్చనం తర్వాత దాస్యం. దాస్యం అంటే
భగవంతుడికి అర్చన తర్వాత వందనం రెండు చేతులు జోడించి మనస్సుని భగవంతుడికి అర్పిస్తూ నమస్కరించుకుని వందనం చేయాలి. తర్వాత వందనం తర్వాత దాస్యం సఖ్యం ఆత్మ నివేదన. దాస్యం సఖ్యం, దాస్యం అంటే స్వామివారికి రకరకాల సేవలు చేయడం, రకరకాలుగా స్వామికి మాలలు కట్టి వేయడం కానివ్వండి, నివేదనలు జరిపించడం కానివ్వండి, పట్టు వస్త్రాలు అలంకరించడం కానివ్వండి, అంటే సేవ చేసుకోవడం, భగవంతుడికి సేవ చేయడం అనేటువంటిది దాస్యము. దాస్యం. అలాగే మనకి సఖ్యం, దేవునికి భగవంతుడిని ఎప్పుడూ కూడా మన స్నేహితుడుగానో, మన తోబుట్టువుగానో, తండ్రిగానో, సోదరుడిగానో ఈ పలు రకములుగా మనం భావించి మనకి వచ్చినటువంటి కష్టాలను, సుఖాలను, మంచి చెడులను భగవంతుడికి చెప్పుకోవడం. అందుకనే ఈ యొక్క చెప్పినటువంటి ఈ సఖ్యం అనే దానికి నిదర్శనంగా మనం రామావతారాన్నే తీసుకుంటాం. రాముడు ఒక్కడే, కానీ రాముడిని ఎన్ని రకాలుగా మనం ఆరాధిస్తున్నాము అంటే రాముడి లాంటి భర్త కావాలి అని ప్రతి భార్య కోరుకుంటుంది. ఎందుకని ఎక్కడ ఉన్నా కూడా పదే పదే సీత సీత అని మనస్సులో సీతాదేవి నామాన్ని తప్ప మరొక స్త్రీ గురించి ఆలోచన చేయనటువంటి గొప్పవాడు రామచంద్రమూర్తి. తర్వాత రాముడి లాంటి సోదరుడు కావాలి. అన్నను విడిచి తమ్ముడు ఉండలేడు, తమ్ముడిని వదిలిపెట్టి అన్న ఉండలేడు. అలాంటి సోదరుడు మనకు ఉండాలి. అలాగే రాముడి లాంటి ఒక తండ్రి కావాలి, అలాగే రాముడి లాంటి ఒక పుత్రుడు కావాలి, రాముడి లాంటి ఒక గురువు కావాలి, రాముడి లాంటి ఒక రాజ్య పాలకుడు కావాలి, రాముడి లాంటి ఒక స్నేహితుడు కావాలి అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని మనం దేవుడిగా అనడం కన్నా ఆదర్శమూర్తిగా మనం రాముడిని ఎక్కువగా కీర్తిస్తూ ఉంటాం. అటువంటి గొప్ప